హల్లెలూయా. నిజంగానే దేవుడు ఎప్పుడూ కూడా కార్యాలు జరిగించేవాడు. చెప్పడానికి కొన్నిసార్లు ధైర్యం సరిపోకపోవచ్చు, కొన్నిసార్లు నిలబడలేని శక్తి కూడా లేకపోవచ్చు. అయినను మీ హృదయంలో ఉప్పొంగుతున్న కృతజ్ఞతా భావం ఉంది చూశారు, దానిని ఎప్పుడూ కూడా ఆపివేయకండి. ఆ కృతజ్ఞతా భావాన్ని ఒకవేళ ఇక్కడికి వచ్చి నిలబడి మైకు పట్టుకుని చెప్పలేకపోయినా దానిని ఏదో ఒక రూపాన దేవునికి తెలియచెప్పండి. ఎందుకంటే ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట మీ ఎడల దేవుని చిత్తమై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉందామా, తృణీకరించే వారిగా ఉందామా? నెరవేర్చే వారిగా ఉందాం. దేవుని చిత్తములో ఎప్పుడూ కూడా మన ఇష్టం కూడా ఉంటుంది. ఈ మాట అర్థమైందా? దేవుని చిత్తంలో మన ఇష్టానికి కూడా ఓ స్థానం ఉంటుంది. అంటే నీకు నచ్చిన దానిని దేవుడు నీ జీవితంలో బలవంతంగా తోసేయడు. నీకు నచ్చని విషయాన్ని దేవుడు బలవంతంగా నీకు ఆపాదించడు. నీ ఇష్టానికి కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విలువనిస్తాడు. నీ ఇష్టానికి ఎక్కడ విలువనిస్తాడు అంటే, నీకు ఎంత క్షేమకరమో, నువ్వు ఎంచుకున్నటువంటి మార్గము నీకు ఎంత క్షేమకరమో, నీకు ఎంత ప్రయోజనకరమో అవన్నిటినీ కూడా నువ్వు ఆలోచించలేవన్నీ. నేను తీసుకున్న నిర్ణయం గొప్పది, నేను తీసుకున్న నిర్ణయం వేరే ఒకళ్ళు తీసుకోలేరు, నేను తీసుకున్న నిర్ణయంలో ఎవరి సలహాలు నాకు అక్కర్లేదు అనుకుని మనం అనుకుంటాం. కానీ దేవుడు మీరు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు ఉన్నాయి చూశారు, లేదా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి చూశారు, ఆ నిర్ణయాలలోనంట మీకెంత ప్రయోజనకరమో, మీకు ఎంత మేలుకరమో వాటన్నిటిని కూడా బేరీజు వేసి దానిని నీకు ఇవ్వాలో ఇవ్వకూడదో అని దేవుడు ఆలోచించి తగిన కాలమందు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పటి వరకు ఆయన బలిష్టమైనటువంటి రెక్కల క్రింద మనం ఎలా ఉండాలి? దీన మనస్కులమై ఉండాలి. ద్విమనస దీన మనస. ద్విమనసు అంటే రెండు రకాలైనటువంటి మనసు, పైకి ఒకలాగా లోపలికి, అది ద్విమనస్సును పోలి ఉన్నది. కానీ ఇక్కడ దేవుని బలిష్టమైనటువంటి రెక్కల క్రింద దీన మనస్కులమై మనమందరము ఉందుముగాక. మరింత బిగ్గరగా చెప్దామా? మనమందరము ఉందుముగాక. గుర్తుంది కదా? మీ హృదయంలో ఉప్పొంగుతున్న కృతజ్ఞతా భావాన్ని ఏదో ఒక రూపాన దేవునికి తెలియచెప్పండి. అది ఓ స్తుతి రూపాన కావచ్చు, ఓ పాట రూపాన కావచ్చు, లేదా ఓ మాట రూపాన కావచ్చు, లేదా ఇంకెలాగైనా కావచ్చు. నీ మాటను ఆయనకు చెప్పగలిగితే గనక ఆయన నిన్ను బట్టి సంతోషించేవాడిగా ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.